అండి నోటికి రుచిగా, కమ్మగా బీరకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అచ్చు రోటి పచ్చడి ఉన్నట్టే ఉంటుంది మిక్సీ జార్‌లో వేసినా గూడా నేను చూపించిన విధంగా. ఇంక ఆగకోకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని, కాస్త ఆయిల్ వేసుకుందాము. పచ్చిమిర్చి బాగా వేపుకోవాలండి. ఎందుకంటే పచ్చి వాసనొస్తుంది చట్నీ. మిరపకాయలు వేగిన తర్వాతే టమోటాలు వేసుకుందాం. 2 టమోటాలు కట్ చేసినవి వేసుకొని అవి మగ్గిన తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండ్లీలోకి ఒక 2 బీరకాయలు కట్ చేసిన ముక్కలు వేసుకొని, అలాగే ఆనియన్ ముక్కలు గూడా వేసి, ప్లేట్ వేసి బాగా మెత్తగా మగ్గించుకుందాం. అలా మగ్గిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లి రెవ్వలు, మిరపకాయలు, సాల్ట్ వేసి ఒకసారి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం. అందులోకే టమోటాలు గూడా వేసి లైట్‌గా మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్‌లో మనం బీరకాయ ముక్కలు గూడా వేసి లైట్‌గా బ్లెండ్ చేసుకుంటే మన రోటి పచ్చడిలాగే ఉంటుందండి అచ్చు. వేడి అన్నంలోకి వేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టరండి. అంత టేస్టీగా మళ్ళీ మళ్ళీ చేయమంటారు. వీడియో నచ్చి